చెప్పా టెక్నాలజీ వెనకబడ్డారు. 1969లో న్యూక్లియర్ రియాక్టర్ తయారు చేసాం, అది వెనకబడ్డట. 1972లో 75లో మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించాం, అది వెనకబడ్డట. 1960స్లోనే రాకెట్ ప్రయోగించాం, సూపర్ కంప్యూటర్ తయారు చేసాం, అగ్ని మిసైల్ పంపాం, క్రయోజనిక్ టెక్నాలజీ తయారు చేసాం. ఇదంతా టెక్నాలజీ కాదా? ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కాస్త వెనకబడితే మొత్తం వెనకబడ్డట్టు కాదు కదా. అలా అంటే మీరు ఇప్పుడు చంద్రునిపైకి పోయిన అరడజన్ దేశాల్లో మనం మొన్న స్పేడ్ ఎక్స్ జరిపాము. అంటే అంతరిక్షంలో 2 వేగంగా ప్రయాణం చేస్తున్న బరువైన స్పేస్ షిప్లను కలిపాము. అది టెక్నాలజీ కాదా? ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామి కాదా? ఇలా అమెరికాలో సిలికాన్ వ్యాలీలో శాసించడం లేదా భారతీయులు? అందువల్ల మనకు రాంగ్ నోషన్కి రాకూడదు. భారతదేశం టెక్నాలజీ రంగంలో లేదు అనుకుంటే ఇవన్నీ టెక్నాలజీ కాకపోతే ఏమవుతుంది? ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, మిగతా ఏది టెక్నాలజీ కాదా? అయితే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ఇన్నోవేషన్స్లో మనం వెనకబడినామా నిజం. దీనికి కారణం ఏంటంటే ఇప్పటికీ మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఖర్చు పెట్టేది 0.6% మన జీడిపిలో. అదే అమెరికా 3.7% ఖర్చు పెడుతుంది, చైనా 2.7% ఖర్చు పెడుతుంది. మళ్ళీ అమెరికా చైనాల జీడిపి మన దేశ జీడిపి కన్నా చాలా రెట్లు ఎక్కువ. అంటే వాళ్ళు ఓవరాల్గా ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. అందులో మన దేశంలో ఖర్చు పెట్టే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టే దాంట్లో 36% ప్రైవేట్ సెక్టర్, మొత్తం గవర్నమెంటే పెడుతుంది. అందువల్ల అటు ప్రభుత్వం అటు ఓవరాల్గా పరిశోధన పైన పెట్టే ఖర్చు తక్కువ, అందులో ప్రైవేట్ రంగం పెట్టే పరిశోధన పైన పెట్టే ఖర్చు ఇంకా తక్కువ. అందువల్ల దానికి కావాల్సిన ఫైనాన్షియల్స్ వనరులకు కావాలి చాలా. ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అనుకోండి, దీనిపైన నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు రావాలి. ప్రభుత్వం చేయాలి, ప్రైవేట్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ చేసింది, మీకు లామాలో మెటా చేసింది, జెమినాయ్లో గూగుల్ చేసింది. ఇప్పుడు అలాగే మీకు చైనా డీప్ సీక్లో వాళ్ళు ఒక హెడ్జ్ ఫండ్ చేసింది. అందువల్ల ఎవరెవరు చేయాలి? ఇప్పుడు అలీబాబా తయారు చేసింది. మన దేశంలో ఇన్ఫోసిస్, విప్రోలు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పెద్దగా కేంద్రీకరించడం లేదు. వాళ్ళు ఏమైనా అమెరికన్ కంపెనీలకు కావాల్సిన సర్వీసెస్ అందిస్తే సరిపోతుంది, వాళ్ళ బిజినెస్ నడుస్తుంది, టీసీఎస్ ఇవన్నీ. అందువల్ల ఇప్పుడు దానికి ఒక ఊపిరి ఇవ్వాల్సిన అవసరం ఎత్తుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది 6 నుంచి 8 నెలల్లో ఇండియన్ డీప్ సీక్, ఇండియన్ చాట్ జీపీటీ తయారు చేయాలని. దాని కొరకు ఒక చిప్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తుంది. అంటే 1 గంట సేపు చిప్స్ను వాడగలగాలనుకున్న స్టూడెంట్ కావచ్చు, రీసెర్చర్ కావచ్చు, స్టార్టప్ కావచ్చు, మీరు $1 or $2 ఖర్చుతో చేయొచ్చు. సో అందువల్ల పెద్ద ఎత్తున 19,000 చిప్స్ అందుబాటులో కూడా ఉంచుతున్నారు. అందువల్ల మనము ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని నిజం, కానీ పూర్తిగా వెనకబడి ఉన్నామన్నది కూడా నిజం కాదు.